ఇటాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలైన టీడీపీ జనసేన మధ్య మరోసారి వివాదం నెలకొంది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని శ్రీ అప్పన్నదేవి ఆలయానికి నూతన కమిటీగా నియమితులైనట్లు ఆ గ్రామానికి చెందిన జనసేన నాయకులు కుంపట్ల సత్యనారాయణ పలువురు కార్యకర్తలు ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకోగా దీనిని గ్రామంలో టీడీపీ నాయకులు వ్యతిరేకించడంతో వివాదం రేగింది. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఈ ఆలయం కమిటీ ఏర్పాటు విషయమై తెలుగుదేశం జనసేన పార్టీల నేతల మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాటిపర్తి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు కుంపట్ల సత్యనారాయణ పలువురు కార్యకర్తలు అప్పన్నదేవి ఆలయ కమిటీ నిర్వహణ బాధ్యతలు తీసుకోవడంపై గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుంపట్ల సత్యనారాయణ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ అప్పన్నాదేవి ఆలయం ఎదుటే నిరసన చేపట్టి దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్పన్నాదేవి ఆలయానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ను ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో వేధింపులకు గురై ఎన్నో బాధలు పడ్డామని, మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో తాము ఎంతో కష్టపడి పనిచేసి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇప్పుడు తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథుల సుబ్బరామకృష్ణ, చిట్టూరి సుబ్బారావు, నారాయణస్వామి, గారపాట సుబ్రహ్మణ్యం, బండారు రామారావు, కాకి సత్యరాజు, అడప ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం కార్యకర్తల గ్రామాన నిద్రహారాలు మాని ఎంతో కష్టపడి వాళ్ళతోటి వైసీపీ వాళ్ళతోటి పోరాడి వాళ్ళకి విపులంగా చెప్పి ఆయన్ని నెగ్గించుకోవడం జరిగింది. 1/3 మెజార్టీ ఇచ్చి 70,000 మెజార్టీ పైసీలకు మెజార్టీ ఇచ్చి నెగ్గించుకోవడం జరిగింది. ఈవేళ మా తెలుగుదేశం కార్యకర్తలను తల వెంట్రుక కంటే హీనంగా చూస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ మాకు నెగ్గాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారాగా మేమే ఇక్కడ గుడి కమిటీ చేస్తామనేటువంటి భావంతో వాళ్ళు వచ్చి గతంలో డిఎస్పీ గారు లేరు, సిఏ గారు లేరు, విఆర్ఓ గారు లేరు, తహసీల్దార్ లేరు. ఈవేళ వచ్చి తాళాలు మాకు ఇచ్చేసారని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మా తెలుగుదేశం కార్యకర్తల తరపున ఎస్విఎస్ఎన్ వర్మ గారు మీరు ఆజ్ఞాపించినట్టు 5 సంవత్సరాలు కూడా మీరేం చెప్తే అది మీ అడుగుజాడల్లో నడిచి ఏ కార్యక్రమంలోనూ కూడా తాటిపత్తి గ్రామం నియోజకవర్గంలో ముందంజలోనే ఉంది. మా డిమాండు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మా తెలుగుదేశం కార్యకర్తలు ఇదంతా చెప్పడం కారణం ఏంటంటే అంత కష్టపడి ఈవేళ మేము నెగ్గించుకున్నాం. మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఆలోచనలు దెబ్బతినే విధంగా, మా నాయకుడికి ఫోన్ చేయకుండా, ఆయన్ని తీసుకురాకుండా, ఆయన దృష్టిలో పెట్టకుండా మా గ్రామంలో ఉన్నటువంటి అపర్ణాదేవి నాగేశ్వర స్వామి ఆలయం జనసేన కార్యకర్తలు ఇవ్వడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? మా మనోభావాలు దెబ్బతినవా? మాకు ఆలోచనలు ఉన్నాయి. అనేక కార్యకర్తలు మాకు పనిచేశారు. వాళ్ళకి మేము ఏం చెప్పుకోవాలి? ఈవేళ మమ్మల్ని హీనాతీహీనంగా చూస్తూ వాళ్లే ఈవేళ గుడితాళాలు ఆక్రమించి పట్టుకుపోవడం జరిగింది. ఆ కమిటీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తలుగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాన్ని పాటించి మాకు న్యాయం చేస్తారని ఈ తాటిపత్తి గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు ఈవేళ 2350 మెజార్టీ ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు మీకు 1,000,000 కోటి ప్రణామాలు. ఇలాంటి గ్రామంలో మీరు కలగజేసుకోండి. ఈ దేవాలయ అభివృద్ధి కోసం మాకు కూడా అందులో స్థానం కల్పించాలని